మీకు బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ చూపిస్తానండి. ఒక వ్యక్తి గాలిలో ఎగరడం, ఇదేదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ లేదా గ్రాఫిక్స్లో చేశారు అనుకుంటే పొరపాటు అండి. ఇది రియల్గా జరిగింది. మీకు ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్. మీకు ఈ వార్తలో ఉండే విశేషం ఏమిటి అంటే దీన్ని చూపించడం కూడా కష్టం, కానీ ప్రాణాలతో బయటపడ్డాడు. గాల్లో ఎగిరిన వ్యక్తి పడి ప్రాణాలతో బయటపడ్డాడు కాబట్టి మీకు సోషల్ మీడియాలో ఈ వీడియో అనంటే ఇమేజ్ని షేర్ చేస్తున్నారు. కానీ చూడండి, రష్యాలో వ్లాదిమిర్ పుతిన్ ఈ మెసేజ్ను ఈయన వాళ్ళ ఫారిన్ మినిస్టర్, ఇప్పుడు బ్రిక్స్ సమ్మిట్ జరుగుతుంది కదండి, ఇక్కడ ఏమైందంటే ప్రపంచం అంతా కూడా ట్రంప్ జింగ్పింగ్ వీళ్ళు కలవడము ఏం జరగబోతుంది, మీకు ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ వైపు వీళ్ళు వెళతారా, అమెరికా చైనా పెద్ద దేశాలు కదా, సో అటు వీళ్ళు ఆలోచిస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇక్కడ భారత్లో బ్రిక్స్ సమ్మిట్ జరుగుతుంది. మీకు రష్యా యొక్క ఫారిన్ మినిస్టర్, అలాగే ఈరాన్ యొక్క ఫారిన్ మినిస్టర్, మీకు అబ్బాస్ ఆగర్చి అంటారు కదా, వీళ్ళందరూ రావడం. సో టోటల్గా ఇంటర్నేషనల్ మీడియా దీని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, మన మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా. ఇంతలో పుతిన్ గారి వైపు నుంచి ఒక వార్త వాళ్ళ ఫారిన్ మినిస్టర్కి, నా కండోలెన్సెస్ తెలియజేయండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, వీళ్లకు ఈ మెసేజ్ని అందజేయండి అంటే ఏమైంది అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఉత్తరప్రదేశ్లో వర్షాలు పడుతున్నాయండి. అందరూ వర్షాలే అనుకుంటున్నారు, ఎండాకాలంలో ఈ వర్షాలు ఏమిటి అనుకున్నారు, కానీ ఇంత భీకరమైన తుఫాను ఉంటుంది అనేది ఎవరి మైండ్లోనూ లేదండి. పుతిన్ గారు అంటే భారత్లో ఒక చీమ కదిలినా కూడా రష్యా వాళ్ళు ఎంత కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారో చూడండి. పుతిన్ గారు మెసేజ్ పెడుతున్నారండి. తరువాత ఒక్కసారిగా హాల్లో ఉన్న వాళ్ళు ఇంత దారుణము, ఉత్తరప్రదేశ్లో ఇంత ఘోరము జరిగిందా, ఇవాళ 117+ మీకు ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారండి. ఎవరికీ తెలియదు. మీకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము 4 లక్షల రూపాయలు ఒక ఫ్యామిలీకి కాంపన్సేషన్ అనేది అనౌన్స్ చేశారు. మీకు ఆ రోజులో 2014లో హుదూద్ తుఫాన్ అని మాట్లాడాం కదా, ఇది అయిన తర్వాత మేము వెళ్ళాం, వైజాగ్ వెళ్ళి అక్కడి నుంచి చింతపల్లి, లంపసింగి ఇక్కడ వెళ్ళాం, ఏదో పని మీద వెళ్ళాం. మీకేంటి 217 km/h అంటే ఆల్మోస్ట్ 135 mph వేగముతో గాలి. సో హుదూద్ తుఫాను ఎలాంటి డ్యామేజ్, ఇక్కడ హుదూద్ అని వైజాగ్లో మాట్లాడుతున్నాం, నేపాల్లో కూడా ఇదే జరిగిందండి. ఇప్పుడు చాలామంది హుదూద్ అంటే ఓమాన్ వాళ్ళు ఇచ్చిన పేరు, ప్రపంచ స్థాయిలో మెంబర్ కంట్రీస్ వాళ్ళు ఇలాంటి పేర్లు రికమెండ్ చేస్తారండి, మీకు రంగుల పక్షి అని అర్థం. సో అలాంటి సంఘటన మీకు ఇవాళ ఉత్తరప్రదేశ్లో జరిగిందండి. అంటే ఒక వ్యక్తి ఈ హోర్డింగ్స్ అనేవి ఎప్పుడు ప్రమాదమైనవి. హైదరాబాద్లో కూడా జరిగింది, హోర్డింగ్స్ పడిపోయి ఎన్నెన్నో కార్లు డ్యామేజ్ అవ్వడం మనం చూసాం. అలాంటిది ఒక హోర్డింగ్లో ఏదో ఇతను పని చేసుకుంటున్నాడు. సో వేగంగా వచ్చిన ఈ గాలి ఆ హోర్డింగ్ అలాగే పడిపోయింది, ఇతనికి సపోర్ట్ లేక గాలిలో ఎగురుతున్నాడు. సో చూసిన వాళ్ళకి అర్థం కావడం లేదు, ఏంటంటే పడ్డాడు కానీ ప్రాణాలతో బయటపడ్డాడు. మరి తక్కిన వాళ్ళకి లేదు. మీకు డే టైము ఎటు చూసినా చీకటి, ముందు ఏముందో కనిపించడం. ఇదంతా ఎక్కడ ఉత్తరప్రదేశ్ గురించి చెప్తున్నాను. మీకు హయ్యెస్ట్ ప్రాణాలు ఎక్కడ పోయాయండి, ప్రయాగ్రాజ్ అంటారు చూసారా, అక్కడే హయ్యెస్ట్ ప్రాణాలు. ఇప్పుడు అక్కడ ఇసుక తుఫాను అండి, ఇసుక తుఫాన్లో మీకు ఒక మేఘము లాంటి ఒక వాతావరణం, కాబట్టి ఎదురుగా ఏముందో ఎవరికి తెలియడం లేదు, రోడ్డు మీద నడుస్తున్న వాళ్ళతో గాల్లో ఎగిరిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందు అంటే ఇప్పుడు ఎండాకాలం కదండి. ఇప్పుడు నిన్న చూడండి, నిన్న ఆంధ్రప్రదేశ్లో చూశారు అనుకోండి, మీకు ఈ కడప అంటారు, కర్నూలు, అనంతపూర్ ఈ ప్రాంతాలలో 45 degrees మీకు ఎండలు, బీభత్సమైన ఎండలు. తెలంగాణ అన్నారంటే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సో ఇక్కడ కొన్ని ప్రాంతాలలో 45 degrees అంటే మీరు తట్టుకోలేని వేడి ఎండలు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ వేడి అంతా కూడా ఉపరితలానికి వెళ్ళినప్పుడు చల్లబడుతుంది, మేఘాలుగా సృష్టించబడతాయి. తరువాత వర్షాలు, సరే వర్షాలు పడితే ఓకే. ఇప్పుడు గత 36 గంటల నుంచి ఉత్తరప్రదేశ్లో వర్షాలు అని చెప్పి మామూలుగా అనుకున్నారు. సో యాజ్ ఇట్ ఈస్గా ఢిల్లీలో ఈ బ్రిక్స్ సమ్మిట్ జరుగుతుంది,
వేరే వేరే లెవెల్లో వీళ్ళు మీటింగ్స్ పెట్టుకున్నారు, ఎవరు గమనించలేదు. కానీ ఇంకొక వైపు ఒక భీకరమైన తుఫాను ఉత్తరప్రదేశ్లో మీకు ఉంది. ప్రస్తుతం ఇది అల్లకల్లోలాన్ని సృష్టిస్తుంది, ఎవరూ గమనించలేదు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో మీకు 20వ తారీఖు మే 20 నుంచి ఇలాంటి వర్షాలు ఇక్కడ కూడా పడతాయండి. మీకు ఎర్లీ మాన్సూన్ అంటున్నారు. అంటే ఏంటి? నైరుతి ఋతుపవనాలు, సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటారు. సో ఇది చాలా ఎర్లీగా వచ్చేసింది అంటున్నారు మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇది చాలా ఎర్లీ మాన్సూన్ అండి అంటే నాకు డౌటే. ఇది మాన్సూన్ కాదండి, మీకు సూపర్ ఎల్ నీనో యొక్క ఎఫెక్ట్. అందుకే ఇదంతా మనం ఊహించే వాతావరణంలో జరుగుతున్న మార్పులను కీన్గా అబ్జర్వ్ చేసే వీడియోలు చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఎఫెక్ట్ మరి 117 మంది ప్రాణాలు అన్నప్పుడు డ్యామేజ్ కదండి, నష్టము కదా, ప్రాణ నష్టము. సో మీరు అదే ఒక సురక్షితమైన ప్రాంతంలో ఉన్నారు, ఇలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. అందుకేనండి ఈ వీడియోస్లో మాట్లాడటం. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు 17వ తారీఖు అంటే మీకు ఆదివారం, అక్కడ నుంచి 20 నుంచి 25 ఈ మధ్యలో ఇలాంటి వర్షాలు పడితే ఓకేనండి, రైతులకు నష్టమే. కానీ మీకు వాతావరణం కొంచెం చల్లబడుతుంది కదా అనుకుంటాం. అట్లా కాదండి, మీకు ఈ ఉక్కపోతను గమనించారు అంటే ఇది త్వరలోనే మీకు కూలింగ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి బీభత్సమైన వర్షాలు పడవచ్చు. వర్షాలు పడితే ఓకే ఫ్రెండ్స్, కానీ బీభత్సమైన వర్షాలు తుఫానుగా మారితే అంటే ఒకవైపు ఎండలు ఉంటాయి, సడన్గా వర్షాలు పడతాయి, మళ్ళీ ఎండలు అంటారు. మీకు ఆగస్టు వరకు వెళుతున్న మాన్సూన్ మీకు జూలైలోనే ఎండ్ అయిపోతుంది అంటారు. అంటే ఒక అన్సర్టైనిటీ అంటాం చూసారా, దేనిని నమ్మాలి నమ్మకూడదు, రేపు ఏం జరుగుతుంది, ఎల్లుండి పరిస్థితి ఏమిటి, ఇలాగే ఉందండి. కంటిన్యూస్గా మనం ఇదే మాట్లాడుతున్నాం. భారత్ యొక్క ఎనర్జీ సెక్యూరిటీ విషయంలో కూడా ఏం జరగబోతుందో అన్సర్టైనిటీ తెలియడం లేదు. ఇవాళ వాతావరణము కూడా ఎల్ నీనో ఎఫెక్ట్లో వాతావరణం కూడా ఇలా మారిపోయింది. ఇదే ఆశ్చర్యకరమైన విషయం. ప్రకృతి కూడా ఇలాగే ప్రవర్తించడము ఏమిటి? సో మనం ఆలోచించామనుకోండి, ఉత్తరప్రదేశ్లో ఇవాళ తుఫాను, ఫ్లాష్ ఫ్లడ్స్, అలాగే క్లౌడ్ బర్స్ట్. చెప్తున్నా కదా, వర్షాలు వేరు, క్లౌడ్ బర్స్ట్ వేరండి. ఒకే ప్రాంతంలో కుండపోత వర్షాలు పడతాయి, ఒకే ప్రాంతం. మళ్ళీ మీరు ఒక 10 కిలోమీటర్ల దూరం వెళ్ళారనుకోండి, ఏముండదు, ఫుల్గా ఎండలు ఉంటాయి. అదేంటి అక్కడ అంతలాంటి ఫ్లడ్స్ అంటున్నారు, ఇక్కడ ఏమీ లేదు. సో ఇలాంటి విచిత్రమైన పరిస్థితులంతా కూడా మనము భారతదేశంలో చూడబోతున్నాం. ఎప్పుడూ కూడా జూన్ దాటేకే మీకు నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయ్యేయి, మీకు ఫస్ట్ వీక్ నుంచి వర్షాలు, ఇవన్నీ ట్రెడిషనల్ మెథడ్లో మాట్లాడతారండి. ఇప్పుడు మే 20 నుంచే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి, మీకు భీకరమైన వర్షాలు పడతాయి. అంటే ఎండల్ని బట్టి ఇలాంటి ప్రిడిక్షన్ అనేది చెప్తున్నారు. ఎర్లీ మాన్సూన్ అన్నా కూడా అంటే వర్షాకాలం ఎర్లీగా వచ్చేసింది, ఇలా జూన్ అంతా కూడా వర్షాలు పడతాయండి మనం హోప్ఫుల్గా చాలా ఉండదండి. సడన్గా వర్షాలు ఆగిపోతాయి, జూన్లోనే విపరీతమైన ఎండలు ఉంటాయి. బాబోయ్ ఇదేంటి ఇలా ఉందనే లోపల మళ్ళీ మీకు పెద్ద లెవెల్లో ఇలాంటి వర్షాలు పడుతూ ఉంటాయి. అక్కడ ఏంటి ఉత్తరప్రదేశ్ అన్నప్పుడు మీకు రాజస్థాన్ కదండి, అక్కడ నుంచి వేడి గాలులు, మీకు డస్ట్ స్ట్రోమ్స్. సో ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఒక 3 రోజుల తర్వాత చూడండి విపరీతమైన ఎండలండి అంటారు. ఇలాగ ప్రకృతి మనతో ఆడుకుంటుందా? ఇది ఒక్క భారత్ కాదండి, ఇట్స్ ఎ గ్లోబల్ ఫినోమెనన్ అండి. ప్రపంచ స్థాయిలో పరిస్థితులు ఇలాగే ఉంటాయి. మరి ఉత్తరప్రదేశ్లో ఇంత దారుణం జరిగింది, మరి ఎవరికీ కూడా పెద్దగా నోటీస్లోకి రాలేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా నిన్న రాత్రి నుంచే దీని గురించి మాట్లాడుతున్నారు, కానీ 36 గంటల ముందు నుంచే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మరి ఇలాగా రష్యా నుంచి ఒక వార్త ఇలా రావడం, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.